హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. చూస్తున్నారు కదా! ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా అయితే చేశాననమాట. ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను వీడియోలో చూడండి. అండ్ ఈ ప్రాసెస్ చూస్తూ గుమ్మడికాయ వల్ల ఉపయోగాలు, ఈ రెసిపీ వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయో తెలుసుకోండి. గుమ్మడికాయ హల్వా ఒక రుచికరమైన స్వీట్ మాత్రమే కాదండి. దీనివల్ల చాలా ఆరోగ్యకర ప్రయోజనాలైతే ఉన్నాయి. రోగనిరోధక శక్తి గుమ్మడికాయలో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు ఐరన్ శరీరానికి ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయండి. గుమ్మడికాయలో అయితే సి విటమిన్, ఈ విటమిన్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇందులో బీటా కెరోటిన్ ఒంట్లోకి చేరక విటమిన్ ఏగా మారుతుందన్నమాట. ఇది కంటి చూపుకైతే మెరుగుపడడానికి చాలా ఉపయోగపడుతుందండి. వయసులో వచ్చే కంటి సమస్యల నుంచి తగ్గించడానికి ఈ గుమ్మడికాయ అయితే మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. గుమ్మడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. ఈ పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ బాగా సులువుగా సాగుతుందండి. మలబద్ధకం అనేది తగ్గుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుందన్నమాట. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇది ముఖ్యంగా ఈ గుమ్మడికాయ హల్వాను ఆయుర్వేదంలో కుష్కాండ లేహం అని పిలుస్తారనమాట. దీన్ని ఇంకొక పేరు కాశీ హల్వా అని కూడా అంటారండి. ఈ హల్వాలో మనం చక్కెరకు బదులు బెల్లం వాడితే ఇంకా ఆరోగ్యకరంగా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అయితే వస్తుంది. ప్రోటీన్స్ కూడా లభిస్తాయన్నమాట. ఈ హల్వాని బాగా తయారు చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి ఈ హల్వా వల్ల వచ్చే ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇంకా రెసిపీ అయితే ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినది ఒక మీడియం సైజు గుమ్మడికాయ అయితే తీసుకున్నాను అనమాట. ఈ గుమ్మడికాయను శుభ్రం చేసుకొని పీలర్తో సహాయంతో పీల్ తీసేసి ఒక 4 భాగాలుగా కట్ చేసుకొని లోపల ఉండే గింజల పార్ట్ అంతా తీసేసాను. తర్వాత తురుము పట్టుకునే దాంతో సహాయంతో తురుము అయితే పట్టేసుకొని ఇంకా రెడీగా గుమ్మడికాయ తురుము, డ్రై ఫ్రూట్స్, పాలు, బెల్లంలోనే కొంచెం యాలకులు అండ్ కొబ్బరి అయితే మిక్సీ పట్టుకొని బెల్లం పౌడర్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక గ్యాస్ మీద అయితే ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట. మందపాటి కడాయి పెట్టుకోవడం వల్ల అయితే అడుగంటకుండా ఉంటుంది. ఈ మందపాటి కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ 4 స్పూన్ల నెయ్యిలో మనం రెడీగా తురుము పెట్టుకున్నాం కదా గుమ్మడికాయని, ఈ తురుము అయితే వేసుకొని బాగా ద్వారగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 మినిట్స్ అయితే వేపుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ గుమ్మడికాయ తురుము అనేది వేగిపోయింది. పాలు అయితే యాడ్ చేసుకున్నానండి. పాలు ఇక్కడ నాకు కప్పు కొలతల్లో చెప్పాలంటే గుమ్మడికాయ తురుము 2 కప్పులు అయిందనమాట. ఈ 2 కప్పులకి పావు లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే బెల్లం పౌడర్ కూడా ఒక కప్పు అయితే తీసుకున్నానమాట. ఈ కొలతలతో తీసుకుంటే చాలా అంటే చాలా రుచికరంగా వస్తుందండి ఈ హల్వా అనేది. అండ్ నిల్వ కూడా బాగుంటుందన్నమాట వారం రోజుల పాటు. ఇంకెక్కడైతే పాలన్నీ ఆవిరయ్యేంత వరకు గుమ్మడికాయ హల్వాకి ఉడికిచ్చామన్నమాట. గుమ్మడికాయ తురుముని పాలల్లోను. తర్వాత అయితే ఇక్కడ మనం బెల్లం రెడీ చేసుకొని ఉన్నాం కదండి. బెల్లము అందులోని యాలకులు, కొబ్బరి వేసుకొని ఇంకా అదైతే కలుపుకుంటున్నాను. బెల్లం అంతా కరిగి జ్యూసీగా తయారవుతుందన్నమాట మనం కలుపుకునే కొద్దీ. ఇంకైతే బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈ బెల్లము బాగా గుమ్మడికాయ తురుము అనేది పీల్చుకుంటుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ గుమ్మడికాయ పచ్చి తురుముని కొంచెం రుచి చూశానండి. ఒకరోజు స్వీట్గానే ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఇంకా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం గుమ్మడికాయ కానీ చప్పగా ఉంటే ఇంకొంచెం బెల్లం అనేది తీసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, మీ ఆప్షన్. ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు బాదం పప్పు అండ్ జీడిపప్పు మాత్రం ఉన్నాయి. ఈ వరకే వేసుకున్నాను. ఇంకా మిగతా కిస్మిస్ కానీ, పుచ్చగింజలు కానీ, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసుకోవచ్చు అనమాట. పిస్తా పప్పు అవన్నీ కూడా నేతిలో ద్వారగా వేపుకొని రెడీగా పెట్టుకుంటే ఇక్కడైతే బెల్లము కరిగి ఆ జ్యూస్ కూడా మొత్తం ఆవిరైపోయిందనమాట. ఇంకా దగ్గరగా అయింది గుమ్మడికాయ హల్వా అనేది. ఈ దగ్గరగా అయిన హల్వాని బాగా ఒకసారి కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేపుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని, వాటిని కొంచెం వేసుకొని ఆ నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఇది సాఫ్ట్గా మంచి టేస్ట్ వస్తుందండి ఈ హల్వా
అనేది హల్వా ఎన్నో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంది కదా. ఈ గుమ్మడికాయ హల్వా అనే కాదండి, గుమ్మడికాయని రోజు మన దినచర్యలో కొంచెం తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు చెప్పిన ఆరోగ్యకరమైన ప్రయోజనాలన్నీ మనకు కలుగుతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా అయితే నేను గుమ్మడికాయ హల్వాని అయితే రెడీ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. వీడియోని ఇప్పుడు వరకు చూసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి. నాకైతేను నచ్చిందా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.